ఎప్పుడైనా మీరు డ్యూటీలో ఉన్నప్పుడు పొలిటీషియన్స్ అడిగేవారు సార్ ఇలాగా రూల్ డిబేట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేయండి, ఇలాగ ఈ పని చేసి పెట్టండి, రూల్ కు వ్యతిరేకంగా ఎప్పుడన్నా మిమ్మల్ని అడగడం జరిగిందా సార్? సాధారణంగా ఏంటంటే వాళ్ళు వాళ్ళ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వారిని అరెస్ట్ ఉమ్, చేసినప్పుడు ఆ విధంగా అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ పార్టీలో ఉన్నవారు కాబట్టి. అది ఉమ్, ఎంతవరకు మనం స్వీకరించాలి అన్నది మన మీద ఆధారపడి ఉంది. ఉమ్, సో అది మన పొలిటీషియన్ అడిగాడు కదా అని చెప్పేసి మనం ప్రతి ఒక్కటి చేయడం మొదలు పెడితే అన్ని ఇలాంటి ఉమ్, పనులే చెప్తుంటాడు. కాబట్టి పొలిటీషియన్ మొదట చెప్పినప్పుడు ఇది కుదరదు అని చెప్తే ఆ తర్వాత ఇలాంటి పనులు మనకు చెప్పడం. కాబట్టి మనం ఉమ్, ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన సలహాలు వాళ్ళు చట్టబద్ధంగా ఏదైనా ఇస్తే చట్టానికి లోబడి చేయగలిగిందంటే అది చేయాలి. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఉమ్, ప్రజాప్రతినిధులు కాబట్టి. ప్రజాప్రతినిధులం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరి మీదైనా వాళ్ళ శత్రువుల మీద లేకుంటే వాళ్లకు నచ్చని వాళ్ళ మీద మనల్ని ఉపయోగించుకొని చర్యలు తీసుకోవడం అంటే దాన్ని మనం ప్రతిఘటించాలి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ప్రతిఘటిస్తే మీ మీద మళ్ళీ ఏమైనా చర్యలు ఉంటాయి, లేకపోతే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు అన్న భయం? మరి ఇంత రక్షణ ఇస్తూ సివిల్ సర్వెంట్స్ ఉన్నప్పుడు, సివిల్ సర్వీసెస్ ఉన్నప్పుడు మనం ఉమ్, భయపడితే ఎలాగండి? ఆ, భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు. చేయనివ్వండి. ఇంకో చోటికి వెళ్తాం. ఉమ్. అంతే కదా! అంటే లేకుంటే ఏసీబీకి, అంటే ఆ! లేనిపోని ఏసీబీ కేసులు పెట్టడం. పెట్టమనండి. ఏముంది మనం వెన్ వీఆర్ క్లీన్ వి నీడ్ నాట్ హావ్ టు వరీ. ఉమ్, ఇప్పుడు జూలో పనిచేస్తుంటారు. జూలో చాలా మంది క్రూర మృగాలకి ఆహారం సరఫరా చేస్తుంటారు. అవునండి. ఆ క్రూర మృగం ఎప్పుడైనా వాళ్ళని పట్టేయచ్చు. ఉమ్, అలా అనుకుని నేను క్రూర మృగానికి వెళ్ళి నేను ఆహారం సరఫరా చేయమని అనలేదు కదా! దట్ ఈస్ ఆక్యుపేషనల్ హజార్డ్. మనం అవునండి. చేస్తున్న వృత్తిలో ఉన్న అది ఒక ప్రమాదమే. ఉమ్, ఎలక్ట్రీషియన్ ఉంటాడు. ఎలక్ట్రికల్ లైన్‌మెన్ పైకెక్కాలి లైన్ మీద. ఎళ్తే అవును. ఒక్కోసారి షాక్ కొట్టొచ్చు. మరి షాక్ కొడుతుంది గదా అని నేను ఎక్కనంటే ఉమ్. ఎలాగవుతుంది? కాబట్టి సివిల్ సర్వీసెస్‌లో ఉన్నప్పుడు ఈ ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా నియమాల ప్రకారం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది. మీరు ఆఫీస్ వేర్ క్లీన్‌గా ఉన్నప్పుడు, చక్కగా నిజాయితీగా ఉంటే, మిమ్మల్ని ఏ పొలిటీషియన్ టచ్ చేయలేరని నాకనిపిస్తుంది సార్. మీరు చెప్పిన దాని ప్రకారం. ఎవరైనా చేసినా గూడా దుర్మార్గంగా ప్రయత్నించినా గూడా అందులో క్లీన్‌గా బయటికొస్తాం మనం. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే హ్మ్. మనం చేసిన చర్యలు ఇవన్నీ గూడా క్లీన్‌గా ఉంచుకోగలిగితే ఎప్పుడు గూడా హ్మ్. ఎవరు గూడా ఏం చేయలేరు అన్నది గమనించాలి. మనకు చాలా ప్రొటెక్షన్ గూడా ఉంటది సివిల్ సర్వెంట్స్‌కి. ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి ప్రొటెక్షన్స్ చాలా ఉంటాయి. ఈ మధ్యన మీరు తాడేపల్లిగూడెంలో ఒక స్కూల్‌లోకెళ్ళి, అంటే మాతృవందన, అంటే ఆడవాళ్ళు, అంటే తల్లుల్ని ఉద్దేశించి మాట్లాడారు సార్. అవునండి. అది చాలా మంది చెప్పారు నాకు. ఇంకో విషయం ఏంటంటే, ఒక విద్యార్థిని, ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆ లెక్చరర్‌తో సెల్ ఫోన్ గురించి కొట్టేసింది సార్. ఆ ఫైటింగ్. ఆ! ఇటువంటి సంఘటనలప్పుడు మనం ఎలా సార్, అసలు ఆ టీచర్ గాని, ఆ లెక్చరర్ గాని, ఆ స్టూడెంట్, ఆ పేరెంట్స్, ఆ ప్రిన్సిపాల్, ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తే బాగుంటుంటారు? పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. హ్మ్. ఎందుకంటే పేరెంటింగ్ ఎక్కడ స్కూల్ లేదు. పేరెంటింగ్‌కి కాలేజీ లేదు. పిల్లల్ని ఎలా లేదండి. పెంచాలన్నది లేదు. మనకున్న అనుభవంతో మనం పిల్లల్ని పెంచుతాం. హ్మ్. సో, ఆ విధమైన పరిస్థితులలో పేరెంటింగ్ అన్నది చాలా ప్రాధాన్యమైనది. ఇప్పుడేంటంటే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడేంటంటే, పెద్దవాళ్ళు ఉండేవారు ఇంట్లో. వాళ్ళు ఎవరు ఎటెళ్తున్నారు, ఎన్ని గంటలకొస్తున్నారు, ఏం జేస్తున్నారు అన్నది ఒక వాచ్ ఉండేది. ఇప్పుడు హ్మ్. సీసీటీవీ కెమెరాలు మనం ఎలా పెట్టుకుంటున్నామో, అప్పుడు పెద్దలు సీసీటీవీ కెమెరాల్లాగా ఉండేవాళ్ళు. ఆ! ఇప్పుడు అవును సార్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చిన్న కుటుంబాలు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. అది హ్మ్. మనం తరువాతేంటంటే పిల్లలను అవసరం కన్నా ఎక్కువగా ముద్దు చేయడం. వాళ్ళకి అనవసరమైన విషయాలు వాళ్ళకివ్వడం. తర్వాత ఇద్దరూ పని చేస్తున్న ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, అయ్యో! మనం పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, వీళ్ళకు ఏవైనా గ్యాడ్జెట్స్ కొనిద్దాం. లేకుంటే వీళ్ళకేమైనా కొనిద్దాం. అవసరం లేకున్నా గూడా ఆ విధంగా వాళ్ళని ప్యాంపర్ చేయడం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా విపరీత పరిణామాలకు దారితీసి, రేపు వాళ్ళు స్కూలుకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులతో సక్రమంగా ప్రవర్తించకపోవడం. ఆ తర్వాత ఉపాధ్యాయులు ఏదైనా మందలిస్తే వెంటనే తల్లిదండ్రులు స్కూలుకి వెళ్ళిపోయి ఉపాధ్యాయులతో పోరాడడం. వాళ్ళని తిట్టడం. హ్మ్. ఇవన్నీ కూడా చూస్తుంటాం మనం పేపర్. ఆ! సో, ఈ పరిస్థితులలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు వీళ్ళు ముగ్గురు కలిసి గనక ఒక జట్టులాగా మనం తయారు చేయగలిగితే అప్పుడేమవుతుందంటే మంచి సయోధ్యతో వాళ్ళు చక్కని విషయాలు నేర్చుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకనే పేరెంట్స్‌కి ఎప్పుడూ చెబుతుంటాను. పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు మీరు వెళ్ళండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారన్నది నేర్చుకోండి. మీ ఇద్దరు పిల్లల్ని పెంచడానికి మీకింత కష్టంగా ఉంటే క్లాస్‌లో 40, 45 మంది పిల్లల్ని ఒక టీచర్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. సో, ఈ హ్మ్. విధమైన పరిస్థితులలో
వాళ్ళు చదువు చెప్తారు, మీరు సంస్కారం నేర్పించండి. వాళ్ళు విద్య నేర్పిస్తారు, మీరు వినయాన్ని నేర్పించండి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు మనం మంచి స్కూల్లో జాయిన్ చేసేసాం, మన బాధ్యత తీరిపోయిందని మొత్తం స్కూలే చేయాలని అనుకుంటారు. స్కూల్ ఎప్పుడు కూడా వాళ్ళు సిలబస్, మీ పరీక్షలు ఇవి పెడతారు, కొన్ని విషయాలు చెబుతారు, కానీ పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలన్నది నిర్ణయించేది తల్లిదండ్రులు. సో ఆ విధంగా మన బాధ్యత ఉంది. 16 సంవత్సరాల వరకు పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకసారి అంటారు, బై టైమ్ ఏ చైల్డ్ బికమ్ 16 ది మోల్డ్ ఈస్ కాస్ట్ అంటాడు. అంటే మనం ఏదైతే ఉందో ఆ ఏర్పడిపోతుంది. అంటే ఏమైనా చిన్న చిన్న మౌల్డ్స్ తయారు చేస్తుంటాం మన విగ్రహాలు. సో 16 విగ్రహం ఏర్పడిపోతుంది, ఆ తర్వాత విగ్రహాన్ని ఏం చేయలేం. కాబట్టి ఏదైనా చేయాలంటే మీరు 16 సంవత్సరాల లోపల చేయండి. ఆ తర్వాత మీరు 16 సంవత్సరాల్లో ఇచ్చిన సంస్కారం, విలువలు ఇవన్నీ కూడా వాళ్ళు ముందు తీసుకువెడతారు. ఈ 16 మొక్కగా ఉండగానే మనల్ని చిన్నప్పుడు మొక్కగా ఉండగానే అది మానే ఉంటుందా అని అంటున్నాం. చాణక్యుల వారు అన్నారు, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 5-6 సంవత్సరాల వరకు వాళ్ళని ప్రేమతో పెంచండి, చిన్న చిన్న విషయాలు వాళ్ళకు నేర్పుతూ ఉండండి. 7వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు వారికి క్రమశిక్షణ నేర్పించాలి. తర్వాత 17వ సంవత్సరం నుంచి ఈ 2 విషయాలు చేస్తే వాళ్ళు చక్కగా మలుస్తారు. క్రమశిక్షణ అన్నది లోపిస్తుంది మనకి. ఎవరు కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడం లేదు. దాంతో వాళ్ళకి అనవసరమైన ఈ మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఈ సోషల్ మీడియాలు, తర్వాత సినిమాల ప్రభావం, వీటన్నిటిని కూడా మనమే ప్రభావితం చేస్తున్నాము. తర్వాత వచ్చేసి పనికిరాని సీరియల్స్, బిగ్ బాస్ లాంటి వాళ్ళతో పాటే కూర్చొని చూస్తున్నారు తల్లిదండ్రులు కూడా. ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? అనవసరమైన సినిమాలు చూపిస్తున్నారు, ఎవరో స్మగ్లర్స్వి లేకుంటే దొంగలవి ఇలాంటి సినిమాలు. తర్వాత ప్రతి 10 నిమిషాలకు తాగే హీరోల సినిమాలు చూపిస్తున్నారు. మరి ఇవన్నీ చూపిస్తే ఏమవుతారండి? కాబట్టి తల్లిదండ్రులు ఇళ్లలో చిన్న లైబ్రరీలను ఏర్పాటు చేయండి, చిన్న చిన్న పుస్తకాలు ఏర్పాటు చేయండి, పిల్లలకు మంచి విషయాలు చెప్పండి. పిల్లలు పడుకోబోయే ముందు ఒక నీతి కథను ఒక 5 నిమిషాలు వినిపించి పడుకోబెట్టండి. ఇవన్నీ కూడా వాళ్ళ మీద పరిణామాలు ఏర్పడతాయి. అందుకనే గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవండి. అందులో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కనుక చేయగలిగితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది, ఒక మంచి యువతరం ఏర్పడుతుంది అన్నది మనం అందరం ఇదే విషయాన్ని నేను తాడేపల్లిగూడెంలో వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఇప్పుడు అదే అండి, ఆ పాపని అనుకోవటం తనకి ఏమన్నా పర్సనల్ విషయాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అంటే ఆ టీచర్ చూసేస్తుందేమో, ఏదో ఫోటోలు కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏమైనా ఉన్నాయేమో అని తను భయపడిందేమో అని అనుకున్నాను సార్ నేను. అందుకనే వాళ్ళు టీచర్లు వీళ్ళు కూడా ప్రాపర్ గా కౌన్సిలింగ్ చేయాలి. తల్లిదండ్రుల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని, ఆ అమ్మాయిని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని వాళ్ళు చేయగలిగితే వాళ్ళు బయటపడతారు. మనం ఎప్పుడు కూడా తిడుతూ ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా ముడుచుకుపోతారు. సో అది జరగకుండా చూడగలగాలి. వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా మనం ఉండాలన్నది నేర్చుకోవాల్సిన అంశం. ఇది సార్ చాలా మంచి విషయాలు, అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాం సార్. నమస్కారం సార్. నమస్తే.